అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 62. శివ్ అని గట్టిగా వచ్చేసరికి శ్రీనిక శివాంష్ ఇద్దరూ ఉలిక్కిపడతారు. ఇద్దరూ పక్కకు చూసేసరికి వాళ్ళనే కోపంగా చూస్తున్న శ్రీనివాస్ గారు కనిపిస్తారు. శివ్ తాతయ్య అది అనే లోపే శ్రీనివాస్ గారు కోపంగా నోర్మి పెద్దవాడు అయ్యావు కదా అని నిన్ను పెంచిన పని లేకుండా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటారు. శ్రీనిక శ్రీనివాస్ గారి వైపు చూస్తూ తాతయ్య ఇందులో శివ్ గారు తప్పేమీ లేదు, నాదే తప్పు అంటుంది. శ్రీనివాస్ గారు సీరియస్గా తప్పు ఎవరిదైనా సరే ఇలా ఒక్కడే నిర్ణయాలు తీసేసుకోకూడదు. కుటుంబం అన్న తర్వాత ఆ ఇంట్లో ఉండే మనుషులకి వాళ్ళతో ఉన్న బంధానికి ఇచ్చే విలువ ఇదేనా? నిన్ను ఇలా పెంచామా అనగానే తాతయ్య ప్లీజ్ ఇదేం చేసిందో మీకు తెలీదు, నేను పడుతున్న మనోవేదన మీకు అర్థం కాదు, మీరేం చెప్పినా చేసే నేను దీని విషయంలో మాత్రం ఎవరేం చెప్పినా నేను వినను అంటాడు శివ్. శ్రీనివాస్ గారు సీరియస్గా తప్పు చేసిన వాడికి కూడా ఒక అవకాశం ఇచ్చేవాడే గొప్పవాడు, అయినా ఆ పిల్ల ఏం చేసిందిరా, తనదే తప్పు అని మాట్లాడుతున్నావు. శివాంశు కోపంగా అవును తనదే తప్పు, నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేసింది, నా సంతోషాన్ని ఆవిరి చేసింది, తనని చంపేసింది అని అరుస్తాడు. శ్రీనివాస్ గారు వెంటనే తన చేతులతో చంపిందా లేక ఎవరితో అయినా చంపించిందా, నువ్వు చూసావా అంటారు అంతే గట్టిగా. తను చనిపోవడానికి కారణం మాత్రం ఇదే, ఆ రోజు హోటల్లో ఇది చేసిన నిర్వాకానికి నన్ను దీంతో ఎలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక తను బాధగా వెళ్ళిపోయింది అంటాడు శివ్. మరి అంత ప్రేమించిన అమ్మాయి అయితే నిన్ను నీ ప్రేమని నమ్మలేకపోయిందా, నీతో కూర్చుని ఏం జరిగిందో మాట్లాడి తెలుసుకోలేకపోయిందా అంటారు శ్రీనివాస్ గారు. ఎవరైనా తను ప్రేమించిన వాడు ఇంకొకరితో హోటల్ రూమ్లో ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తే ఎవరు తాతయ్య తీరిగ్గా కూర్చుని మాట్లాడేది? ఆ క్షణం బాధ, ఆవేశం, కోపం అనేది సహజం. దీన్ని వెనకేసుకొస్తూ తనది తప్పు అంటారే, ఇది కూడా ఎవరినో ప్రేమించింది కదా, రేపు వాడు కూడా ఇలానే ఇంకొకరితో ఉంటే అప్పుడు ఏం అనకుండా కామ్గా కూర్చుంటుందా అంటాడు వెటకారంగా. ఓహో అందుకనే నీకు ఇష్టమే లేని అమ్మాయి తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు? ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చే అధికారం నీకెవరిచ్చారు? కొడుకు ప్రేమించిన అమ్మాయి కదా, వాడు సంతోషంగా ఉంటాడు, అంతకంటే ఇంకేం కావాలి అనుకుని మీ అమ్మ నాన్నమ్మ ఏమీ అనలేదు. అదే నువ్వు ఇలా చేసావని తెలిస్తే కొడుకు సంస్కారం గురించి పెంపకం గురించి నలుగురు నాలుగు మాటలు అంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ వంశం పేరు ప్రతిష్ట గురించి నువ్వు ఆలోచించావా? నాకు తెలియక అడుగుతాను, అసలు ఆ అమ్మాయిని హోటల్కి ఎందుకు రమ్మన్నావు అంటే అని అంటుండగానే శివాంశు గట్టిగా తాతయ్య తను అలాంటి అమ్మాయి కాదు, ఆ రోజు హోటల్లో నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే తను అక్కడికి రమ్మని చెప్పాను అంటాడు. మరి నీలాగే శ్రీనిక్ కూడా తన పని మీద వచ్చి ఉండొచ్చు కదా అని శ్రీనిక వైపు తిరిగి నువ్వెందుకు హోటల్కి వెళ్ళావు ఆ రోజు అని అడుగుతారు. శ్రీనిక మెల్లగా నేను తనని కలవడానికి వెళ్ళాను తాతయ్య అంటుంది. మరి అతన్ని కలిసావా? కలిశాను తాతయ్య, ఆ తర్వాత అమ్మ సార్ ఫైల్ ఒకటి ఇచ్చి నన్ను శివ్కి ఇమ్మన్నారు, అందుకోసం పైకి వెళ్ళాను, అప్పుడే అనుకోకుండా అలా అయ్యింది అంటుంది. చూడు శివ్, ఏది కూడా ఒకవైపు నుండి ఆలోచించి నిర్ణయం తీసుకోకూడదు అని శ్రీనిక వైపు చూసి మొన్న తనకి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను, పెళ్ళి అనేది బొమ్మలాట కాదు, మీ ఇష్టం వచ్చినప్పుడు బంధం కలుపుకోవడానికి, వద్దు అనుకున్నప్పుడు వదిలేయటానికి, కష్టమో నష్టమో ఇష్టమో కాదో పెళ్ళి అనేది అయ్యాక ఆ తాళికి విలువ ఇవ్వాలి. ఇంత జరిగాక నువ్వు ప్రేమించిన వాడు నీ కోసం వస్తాడా, నీకు తాళి కడతాడా అని శ్రీనికతో అని శివాంష్తో, అలానే నిన్ను నమ్మకుండా నీతో మాట్లాడటానికి క్షణం కూడా అక్కడ నిలవని అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి నీ కోసం తిరిగి రాదు అనగానే ఇంత జరిగినా కూడా అతను నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు తాతయ్య, తను చాలా మంచివాడు, నేనంటే ప్రాణం అంటుంది శ్రీనిక. నువ్వు ప్రేమించింది మొన్న మన ఇంటికి వచ్చిన శివ్ ఫ్రెండ్ హితూనేనా అనగానే శివు శ్రీనిక ఇద్దరూ షాక్ అవుతారు. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో అందులో నుండి అనసూయ గారు దేవిక గారు రావడం చూసిన శ్రీనివాస్ గారు, చూడు శివ్, ఏది ఏమైనా తను ఇప్పుడు ఈ ఇంటి కోడలు కాబట్టి నీ ఆవేశంతో ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులు చాలు, మీ అమ్మకు ముందే ఆరోగ్యం సరిగా లేదు, అందుకే తనను బాధ పెట్టే పనులు బాధ పెట్టే నిర్ణయాలు తీసుకోకు అని కోపంగా చెప్పి అనసూయ గారితో ఏంటను ఇలా వచ్చారు అంటారు నవ్వుతూ. శివుకి మాత్రం ఇదేమీ వినిపించదు. మనసులో ఈ అమ్మాయి ప్రేమించింది హితూనా, కానీ వాడెప్పుడు వాడి ప్రేమ గురించి మా ఎవరితోనూ చెప్పలేదే, నేను పెళ్లి చేసుకుంది వాడు ప్రేమించిన అమ్మాయి నన్ను తెలిసినా వాడెందుకు నన్నేమీ అడగలేదు, ఎందుకని మా దగ్గర ఈ విషయం దాచిపెట్టాడు అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంకొక పక్క శ్రీనిక తాతయ్యకి నేను ప్రేమించింది వంశనని తన శివ ఫ్రెండ్ అని ఎలా తెలిసింది అంటే ఆ రోజు తాతయ్య మేం మాట్లాడుకున్నది విన్నారా, అందుకే నన్ను శివతో కలిసి ఉండమని చెప్పారా అని తన ఆలోచనలో తను ఉంటుంది. ఏం లేదు మామయ్య గారు, వీళ్ళ పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. ఆ తర్వాత వీళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అందుకనే వీళ్ళని హనీమూన్ పంపించాలని ఆయన టికెట్స్ బుక్ చేశారు. ఈరోజు నైట్కి వాళ్ళ ప్రయాణం చెప్దామని వచ్చాను అంటారు దేవిక గారు. ఇప్పటికిప్పుడు అంటే అమ్మాయికి సర్దుకోవటం కష్టమని సహాయం చేయడానికి నేను వచ్చాను అంటారు అనసూయ గారు. శ్రీనివాస్ గారు శివాంష్ వైపు చూస్తుంటే, శివు అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా, ఇప్పుడు హనీమూన్కి వెళ్ళకుంటే కొంపలేం అంటుకోలే అంటాడు చిరాకుగా. ఒక పక్క శ్రీనిక కంగారు పడుతూ ఉంటుంది. దేవిక గారు ఇద్దరిని గమనించి, మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా శివ్ అని అడుగుతారు. అంటే అలాంటిది ఏం లేదమ్మా అంటాడు శివ్. మరి హనీమూన్కి వెళ్ళడానికి ఎందుకని వద్దు అంటున్నావు, అంత చిరాకుగా ఎందుకున్నావు అని శ్రీనిక దగ్గరకు వెళ్ళి, ఏమైంది తల్లి, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటారు. శివాంశ్ మనసులో ఇది ఎప్పుడెప్పుడు నన్ను ఇబ్బంది పెడదామా, నన్ను ఇరికిద్దామా అనే ఉంటుంది. అమ్మకి ఏం చెప్తుందో ఏంటో, అమ్మ మళ్ళీ టెన్షన్ తీసుకుంటుంది అని. కంగారు ఏం లేదమ్మా, నీకు హెల్త్ బాగాలేదు కదా, కాబట్టి నిన్ను అలా వదిలేసి వెళ్ళలేక ఫీల్ అవుతుందిలే అంటాడు తన వైపు కోపంగా చూస్తూ. దేవిక గారు నవ్వి, 4 రోజులేగా శ్రీనిక, ఏం కాదులే, మేము చూసుకుంటాం, మీరిద్దరూ హ్యాపీగా వెళ్ళిరండి అంటారు. శ్రీనిక ఏం మాట్లాడకపోయేసరికి దేవిక గారికి ఇంకా అనుమానం ఎక్కువయ్యి శివాంష్ వైపు చూసేసరికి వాళ్ళ అమ్మతో, మేము వెళ్తామమ్మా అంటాడు. ఏంటి అలా ఒప్పుకున్నాడు, ఇక్కడే నన్ను ఉండొద్దు అన్నవాడు అక్కడికి వెళ్తామంటున్నాడు అంటే వేరేమైనా ప్లాన్లో ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీనిక. శివాంష్ మనసులో, దీన్ని ఈ వంకతో అయినా అక్కడే వదిలించుకుని రావచ్చు, ఆ లోపు ఏం చెప్పి ఇంట్లో వాళ్ళ దీన్ని దూరం చేయొచ్చో ఆలోచించాలి, లేదంటే ఇది నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనుకుంటాడు. అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే వాళ్ళు వెళ్ళాల్సిన టైం వచ్చేస్తుంది. శ్రీనిక శివాంష్తో మాట్లాడాలని ట్రై చేసినా తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తిరుగుతుంటాడు. దాంతో శ్రీనికకి టెన్షన్ మొదలయ్యి తన ఫోన్ తీసుకుని వంశుకి కాల్ చేస్తుంది. వంశు శ్రీనిక నుండి ఫోన్ వచ్చేసరికి హ్యాపీగా లిఫ్ట్ చేసి, జాను ఎలా ఉన్నావు అని అడుగుతాడు. వంశ్, నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు, ఏమైంది జాను, ఎందుకో చాలా టెన్షన్ పడుతున్నట్లున్నావు. శ్రీనిక, అది శివుని నన్ను హనీమూన్కి అని షిమ్లా పంపిస్తున్నారు అనగానే వంశ్ మనసులో, శివ్ ఈ విషయం నాతో చెప్పలేదే, ముందే తన మీద చాలా కోపంగా ఉన్నాడు, ఆ కోపంలో తనని ఇబ్బంది పెట్టడానికి ఏమన్నా ప్లాన్ చేశాడా అని ఆలోచిస్తుంటే, వంశ్, నిన్న అనుకోకుండా శివ్ మళ్ళీ నా వల్ల బాధపడే విధంగా తప్పు జరిగిందంటుంది శ్రీనిక. తెలిసింది జాను, శివ్ నా దగ్గరికి వచ్చాడు, ఏం జరిగిందో చెప్పాడు, నువ్వేం కంగారు పడకు, నేను కూడా సిమ్లా వస్తాను అని ధైర్యం చెప్పి కాల్ పెట్టేస్తాడు వంశ్. వంశ్ కూడా వస్తాను అనేసరికి తనకి ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యంతోనే ఇంట్లో అందరికీ చెప్పి శివాంష్తో కలిపి షిమ్లా వెళ్తుంది. ఆదిక్కు ఏదో ఫైల్ చూస్తూ అలానే చైర్లో కూర్చుని నిద్రపోతాడు. తెల్లవారి టైంలో మెలకు వచ్చి చూసేసరికి తన ఎదురుగా అన్విక కనిపించేసరికి తల విదిలించి మళ్ళీ చూస్తాడు. అక్కడ అన్విక కనిపించక ఆద్విక్, ఇది మైండ్లో బాగా ఎక్కేసింది, ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది నాకు, ఇలా ఉండేవాడిని అలా చేసేవే రాక్షసి నువ్వు అనుకుని నవ్వుకుంటాడు. ఆద్విక్ పైకి లేచి ఒక అడుగు ముందుకు వేసేసరికి తనకు వెనక నుండి ఎవరో గట్టిగా హగ్ చేసుకునేసరికి మొదట కంగారు పడి తర్వాత చేయి పట్టుకుని ముందరలాగి, ఎప్పుడొచ్చావే అంటాడు. అన్విక నవ్వుతూ, వచ్చి 2 గంటలు అయ్యింది, నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని నిన్ను చూస్తూ కూర్చున్నా అంటుంది. ఆద్విక్ కోపంగా, నీకేమైనా పిచ్చా, అలా టైం కాని టైంలో ఒక్కదానివి ఎలా వస్తావే, నువ్వు వస్తున్నట్టు నాతో ఒక మాట అయినా చెప్పాలిగా అంటాడు. అన్విక ఏడుపు మొహం పెట్టుకుని, నీకోసం అంత దూరం నుండి కష్టపడి వస్తే ప్రేమగా మాట్లాడి దగ్గర తీసుకోవాల్సింది పోయి నన్నే తిడతావా అంటుంది. ఆద్విక్ అన్విక కళ్ళల్లో కన్నీళ్లు చూసి తనను దగ్గర తీసుకుని, అలా కాదు బంగారం, నువ్వు అలా ఒంటరిగా అర్ధరాత్రి వస్తే ఎలా చెప్పు, ముందే మన చుట్టూ ఏదో జరుగుతుంది, ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు, అలాంటిది నీకేదైనా జరగరాని జరిగితే నేనేమైపోవాలి, మీ నాన్నకి నేనేం సమాధానం చెప్పాలి అంటాడు. అన్విక ఆద్వికును వెనక్కి నెట్టి,
నాకు నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసా. అది ఏ టైం అయినా సరే, ఏ ప్లేస్ అయినా సరే, నీ గురించి అంటే వచ్చేస్తా అంటుంది. ఆద్విక్ అన్వికని దగ్గరకు లాక్కుని తన మొహం చేతుల్లో తీసుకుని, నా మీద ఇంత పిచ్చి ప్రేమేంటే? నాకు ఒక కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా బంగారం. నువ్వెలా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే నాకు మాత్రం కంగారుగా ఉండదా అని తన కళ్ళల్లో చూస్తూ అంటాడు. అన్విక కూడా ఆద్విక్ కళ్ళల్లో చూస్తూ, నువ్వు పిచ్చి అనుకో, ప్రేమ అనుకో, నీ విషయంలో అవన్నీ నేను ఆలోచించలేను. అది నా వరకు. నీకోసం అంటే ఏమైనా చేస్తాను అంతే అంటుంది అన్వి. ఆద్విక్ ఆ మాటకి అన్విక పెదవులు అందుకుంటాడు. అన్విక కూడా ఆద్విక్ షర్టుని గట్టిగా పట్టుకుని తన ముద్దుకి జతగలుపుతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.